ప్రభువుని ప్రేమించాడు కనుక ప్రభువుని ప్రేమించిన దానికి రుజువుగా అబ్రహాము దేశాన్ని విడిచాడు, బంధువులను విడిచాడు, రక్త సంబంధికులను విడిచాడు. తన ప్రాణమును కూడా లక్ష్య పెట్టకుండా అక్కడికి వెళ్తే అవసరాలు తీరతాయో తీరవో, మేలు జరుగుతుందో కీడు జరుగుతుందో, అప్పటి వరకు ఇంత భక్తి ఎవరు చేయలేదు ప్రియులగా. ఈరోజు నేను ఒక మాట మిమ్మల్ని అందరిని అడగాలని కోరుకుంటున్నాను. మీరు నిజంగా ప్రభువుని ప్రేమించి మీరు ప్రభు కోసం మీరు ఏం విడిచిపెట్టారు? ఈ రోజున భక్తి అంటే ప్రభువుని ప్రేమించడం అంటే చాలా మంది చెప్పే సాక్ష్యాలు ఏంటి చెప్పిన, దేవుని స్తోత్రం, మీ అందరికీ వందనాలండి, నేను ప్రభువుని ప్రేమించడాన్ని బట్టి నాకు ఎకరం పొలం ఇచ్చాడండి దేవుడు. నిజంగా చెప్పాలంటే అసలు నా దగ్గర మార్చులు లేవండి. ఇంతకుముందు నేను సింగిల్ ఇడ్లీ తిన్నాను, ఇప్పుడు 4 ఇడ్లీ తిను, గడపలో పట్టకుండా తిను, నో ప్రాబ్లం. నీకు ఇదే కదా సాక్ష్యం. ఒక స్థలం కొనుక్కోవటం సాక్ష్యం, ఒక పొలం కొనటం సాక్ష్యం, ఒక ఇల్లు కొనటం సాక్ష్యం. నిజంగా ఆయనని ప్రేమించేవాడు చెప్పాల్సిన సాక్ష్యం, నేను యేసయ్య కొరకు ఈ లోకమంతటిని విడిచిపెట్టాను, ఆ దేశము కొరకు నేను అడుగులు వేయటానికి ఇష్టపడ్డాను అని చెప్పగలిగిన వాడు ఈ రాత్రి మీలో నిలబడగలిగితే, అబ్రహామును ఆశీర్వదించిన రీతిగానే ఈ రాత్రి నా దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి పంపిస్తాను. నీ జీవితంలో అబ్రహాం లాంటి ఆశీర్వాదం కావాలి, కానీ నువ్వు అబ్రహాం లాగా మాత్రం ఉండమాకు. లేనిపోని శాతం అంతా పోగేసుకో. నువ్వు మున్సిపాలిటీ బండి లాగుండి నిన్ను తీసుకొని పోయి నీ బండిలో నీ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టమంటారు. దాంట్లో నువ్వు మున్సిపాలిటీ బండి విను. నీ నిండా శక్తే, నీ నిండా దుర్మార్గతే, నీ నిండా అవిధేయతే, నీ నిండా లోకాశలే, నీ నిండా మూర్ఖత్వమే. ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నా, ఎన్ని రకాలుగా దేవుడు నిన్ను దర్శిస్తున్నా, ఎన్ని కోణాల్లో దేవుడు నిన్ను పిలుస్తున్నా, unable to listen the word of God. ఆయన మాట విని ఆయనను ప్రేమించిన బిడ్డగా ఆ మాట కొరకు ఒక అడుగు ముందుకు వెయ్యాలన్న ఆలోచన, దేవునిలో ముందుకు కొనసాగించబడాలన్న అసమర్పణ, అప్రతిష్ట ఈ పూట నీకు లేదు. రాజీ పడిన భక్తి నువ్వు చేసింది, నువ్వు ఎట్ట దీవించబడతావు అనుకున్నావు?